నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి మాట్లాడుతూ నవజీవన నిర్మాణ పేరుతో విశాఖ పోలీసు ఒక కొత్త డ్రైవ్ చేపట్టబోతున్నారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్, మహిళలపై ఆన్లైన్ మోసాల నివారణపై ప్రతి పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల అవగాహన చేపట్టినట్లు నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి తెలిపారు. పోలీస్ బ్యాలెక్స్ లో జరిగిన మీడియా సమావేశంలో డిసెంబర్ నెలలో జరిగిన దొంగతనం కేసులో ప్రాపర్టీ రికవరీ చూపించారు. 90 లక్షలపై చిలుకు సొత్తును బాధితులకు అప్పగించారు. క్రికెట్ బెట్టింగ్ పై కేసు దర్యాప్తు జరుగుతోందని, ఈ సమయంలో వివరాలు వెల్లడించడం వల్ల నేరస్తులు తప్పించుకునే అవకాశం ఉందని వివరణ ఇచ్చారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు రెండు ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి రిఫండ్ మేళా. ఆ రిఫండ్ మేళా చూస్తే లాస్ట్ 1 మంత్లో 67 కేసులు డిటెక్ట్ చేసి 91 అఫెండర్ని మనం పట్టుకున్నాము. 1 కేజీ 12 గ్రామ్ గోల్డు, 2 కేజీలు 478 గ్రామ్ వెండి, క్యాష్ 12 లక్షలు 7,660 రూపాయలు, 10 మోటార్ సైకిల్, 1 ఆటో, 329 మొబైల్ ఫోన్, 100 మీటర్ కాపర్ కేబుల్. మొత్తం ప్రాపర్టీ రికవర్డ్ ప్రాపర్టీ విలువ వచ్చేసి 90,23,226 రూపాయలు. మనం సెప్టెంబర్ చూస్తే 86 లక్షలు, అక్టోబర్ 88 లక్షలు, నవంబర్ 89 లక్షలు, డిసెంబర్ 90 లక్షలు. అంటే ప్రతి నెల లాస్ట్ టైం కంటే ఎక్కువ రికవరీ చేస్తున్నారండి. అందుకే నేను డీసీపీ క్రైమ్, ఏడీసీపీ క్రైమ్, ఏసీపీ క్రైమ్ అండ్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డ్స్, క్రైమ్ వింగ్లో పనిచేస్తున్న అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. కీప్ ఇట్ అప్. ఇంకొక ముఖ్యమైన ఇష్యూ మన అందరికీ తెలుసు. సంక్రాంతి రోజుల్లో ప్రతి సంవత్సరం వైజాగ్ నుండి చాలామంది సొంత ఊరికి వెళ్తారండి. అప్పుడు ఇల్లు లాక్ చేసి వెళ్తారండి. ఆ లాక్డ్ హౌసెస్లో ప్రతి సంవత్సరం హౌస్ బ్రేకింగ్ జరుగుతాయి. చూస్తే 2021 12 హౌస్ బ్రేకింగ్ జరిగాయి డ్యూరింగ్ సంక్రాంతి రోజుల్లో. 2022 సంవత్సరం 8 హౌస్ బ్రేకింగ్ జరిగాయి సంక్రాంతి రోజుల్లో లాక్డ్ హౌసెస్లో. 23 సంవత్సరం 9 హౌస్ బ్రేకింగ్ జరిగాయి సంక్రాంతి రోజుల్లో. 24 సంవత్సరం లాస్ట్ ఇయర్ 12 హౌస్ బ్రేకింగ్ జరిగాయి సంక్రాంతి రోజుల్లో. ఈ సంవత్సరం మన అందరికీ తెలుసు, మన డీసీబీ క్రైమ్ అధీనంలో ఊరికి వెళ్ళి, ఇంటికి వెళ్ళి ఒకవైపు అవగాహన కల్పించడం, మరోవైపు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ డౌన్లోడ్ చేయించడం, గస్తీ బాగా పెంచడం జరిగింది, పెట్రోలింగ్ పెంచడం జరిగింది, బీట్ సర్వీస్ పెంచడం జరిగింది, మారుమూల ప్రాంతం మీద ఫోకస్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం సంక్రాంతి రోజుల్లో 3 మాత్రమే జరిగాయి హౌస్ బ్రేకింగ్ లాక్డ్ హౌసెస్లో. అందులో కూడా 1 ఆల్రెడీ డిటెక్ట్ చేశాము. ముద్దాయిలను అరెస్ట్ చేస్తున్నాం.